అన్న నమస్తే. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ అజీమే. అజీం భాయ్, ఎట్లుంది పరిస్థితి? ఎందుకంటే ఉప ఎన్నిక హోరాహోరీ ఫైట్ ఎలా నడుస్తుంది? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్. హోరాహోరీ అంటే హోరాహోరీ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించారు మన రాష్ట్రాన్ని. మిగులు బడ్జెట్గా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు మిగులు రాష్ట్రంగా మన రాష్ట్రానికి నిధులు ఆర్థికంగా ప్రతి ఒక్క విషయంలో లాభదాయకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది వాళ్ళు మనకిచ్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు మనకిచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత దాన్ని మనం లో బడ్జెట్ చేసి పాపం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ ఉట్టి అనేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు గత మన అబ్బాస్ భాయ్ చెప్పినట్టు ఈ రోడ్లు చూపెట్టండి ఒకసారి. ఈ రోడ్లు పీజేఆర్ గారి వేసిన రోడ్లండి. పీజేఆర్ అంటే 10 ఏళ్లలో జరిగిన రోడ్లు అయితే ఈ పొజిషన్ ఉంటుందా చూడండి మీరు ఒకసారి. రోడ్లు ఇక్కడ జవహర్ నగర్ కరెక్టే బాబాయ్. నేను ఏంటంటే మరి 2 ఏళ్ళు అయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మరి ఎందుకు 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళు సదురుకోవడమే ముఖ్యం. ఇప్పుడు మీరు 5 పథకాలు అన్నారు, 6 పథకాలు అన్నారు. 6 పథకాలలో 5 పథకాలు ఆల్మోస్ట్ చెందుతున్నాయి. ఒక పథకం 5, ఒక పథకం మాత్రం సరే అవి 2500 లేడీస్కి అన్నారు కదా, దాని గురించి కూడా సెర్చ్ చేస్తారు. మా యువ కాంగ్రెస్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాకపోతే మేము ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో మేము గెలుపు కోసం కాదండి, గెలుపు కోసం చేస్తున్నాం. ఓన్లీ మెజారిటీ కోసం 50-60,000 మెజారిటీ తోటి నవీన్ అన్న గారు గెలుస్తుండ్రు. ఇక్కడ జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల పతాకాన్ని ఎగరేస్తున్నాం. సరే, కాంగ్రెస్ బీజేపీ పెద్దగా ఏం పని చేసే అవకాశం లేదంటారు. కాంగ్రెస్ బీజేపీ ఏంటండి? మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు అంటున్నారు మీరు? ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే టైంపాస్ గురించి వచ్చిండ్రు, బీజేపీ కూడా టైంపాస్ గురించి వచ్చింది. సరే, వాళ్ళు టైంపాస్ చేయనియండి. మేము వర్క్ చేస్తున్నాం, వర్క్ నడుస్తుంది, గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, ఫీల్డ్ వర్క్ నడుస్తుంది, వర్క్ చేస్తున్నాం. దానికి లాభం మాకు చేకూరుతుంది. ఆ దేవుని కూడా ఆశిస్తున్నాం. కంపల్సరీ 50+60 నవీన్ యాదవ్ గారికి షూర్. అది మీరు మీ ఛానల్ ద్వారా గ్యారంటీగా చెప్పండి. రేపు మళ్ళీ మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 14th కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మాతోటి మీట్ అవ్వండి. మీరు మీట్ కాండి. అప్పుడు ఇదే ఫేసు అప్పుడు చూపెడతాం. థ్యాంక్ యూ సో మచ్.